బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలో ఓ దుండగుడి చేతిలో కత్తి పోట్లకు గురై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఎవరు, ఏం చేస్తాడు, ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఆయనకున్న ఆస్తులు ఎన్ని, అసలు కరీనా కపూర్ సైఫ్ని ఎందుకు పెళ్లి చేసుకుంది, సైఫ్ వెనక ఏముంది, ఇలా ఎన్నో ప్రశ్నలు గూగుల్ తల్లుని అడుగుతున్నారు నెటిజన్లు. ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ గురించి మీ పొలిటికోస్ మీడియా మీకు అందిస్తోంది స్పెషల్ స్టోరీ. సైఫ్ అలీ ఖాన్ పటౌడీ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు, ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాజకుటుంబానికి వారసుడు కూడా. సైఫ్ ది హై ప్రొఫైల్ నేపథ్యం. సైఫ్ అలీ ఖాన్ తల్లిదండ్రులు ఇద్దరు సెలబ్రిటీలు. ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టీమిండియా క్రికెటర్, తల్లి షర్మిలా ఠాగూర్ ప్రఖ్యాత బాలీవుడ్ నటి, ఆయన భార్య కరీనా కపూర్ బాలీవుడ్ హీరోయిన్, కూతురు సారా అలీ ఖాన్ కూడా బాలీవుడ్ హీరోయిన్. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ 1300 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయన భార్య కరీనా కపూర్ ఆస్తుల విలువ దాదాపు 500 కోట్లే అయి ఉంటుంది అని అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి అధిపతులు కావడంతో సైఫ్ అలీ ఖాన్ తాత అయిన నవాబ్ ఇఫ్తిఖార్ హర్యానాలోని గుర్గావ్లో 10 ఎకరాల విస్తీర్ణంలో తన భార్య బేగం ఆఫ్ భోపాల్ కోసం ఓ భారీ ప్యాలెస్ను నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ విలువ 800 కోట్ల పైమాటే అంటున్నారు. అలాగే ప్రస్తుతం సైఫ్ తన భార్య కరీనా పిల్లలతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బాంద్రాలో ఉన్న ఈ విలాసవంతమైన భవనం విలువ 103 కోట్ల రూపాయలు ఉంటుందంట. ఇదే కాకుండా ముంబైలో పలు ఇతర ప్రాంతాల్లో కూడా సైఫ్కు పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. స్విట్జర్లాండ్లోని గస్టాడ్లో సైఫ్ కరీనా జంటకు 33 కోట్ల రూపాయల విలువైన భవంతి కూడా ఉందంట. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 నుండి 15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నాడు. అలాగే తన ఎండాస్ చేస్తున్న బ్రాండ్ల ప్రమోషన్స్ కోసం 2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటూ ఉంటాడు. అలాగే సైఫ్కు సొంతంగా క్లాతింగ్ బ్రాండ్ కూడా ఉంది. 2018లో బ్రాండెడ్ దుస్తుల కలెక్షన్ను ప్రారంభించాడు. తరువాత దానిని ఫుట్వేర్, పర్ఫ్యూమ్స్, హోమ్ డెకార్ రకరకాలుగా కూడా విస్తరించాడు. ఈ బ్రాండ్కు బెంగళూరు, ముంబై, గోవాలలో అవుట్లెట్లు కూడా ఉన్నాయి. మరోవైపు సైఫ్ తండ్రి దివంగత నవాబ్ అలీ ఖాన్ పటౌడీ టీమిండియా క్రికెటర్. ఆయన కొన్నాళ్ళు భారత జట్టుకు నాయకత్వం కూడా వహించారు. తండ్రి మీద ఉన్న అభిమానంతో సైఫ్, కరీనాలు టైగర్స్ ఆఫ్ కోల్కతా అనే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ జట్టును కొనుగోలు చేశారు. 2024 మార్చిలో ఆ జట్టు ఛాంపియన్షిప్లో విజయం సాధించింది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సైతం ఒకప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. ఇంకోవైపు కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. మరోవైపు పెద్ద కొడుకు ఇబ్రహీం కూడా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.